వేదిక మీద పార్లమెంట్లో కూడా మాట్లాడి హామీలు ఇచ్చి ఇప్పుడు దాని గురించి పూర్తిగా మర్చిపోయి తొంగలో దొక్కి అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంటూ ఒకటి ఉందో లేదనేది కూడా వాళ్ళకి లేదు. ఎటువంటి ఫండ్స్ ఏమొచ్చినా అన్నీ వాళ్ళకి భారతదేశం అంటే ఒక గుజరాతే కనిపిస్తుంది. అందులో కొంతమంది వ్యక్తులకు మాత్రమే అన్ని రకాల ప్రయోజనాలన్నీ చేస్తూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా తొంగలో తొక్కడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంట్ మెంబర్లు కూడాను అన్ని పార్టీలకు సంబంధించి ఇటు పాలక పార్టీ మళ్ళీ ప్రతిపక్ష పార్టీ అందరూ పార్లమెంట్ మెంబర్స్ ఎన్ని అవకాశాలు వచ్చినా సరే వాడు సిఏఏ విషయంలో కానీ తర్వాత ప్రెసిడెంట్ సెలక్షన్ విషయంలో కానీ ఒక్క మాట కూడా అనకుండా వాళ్ళు ఏమంటే దానికే తల్లూపి అంటే వాళ్ళకి ఎటువంటి రాష్ట్ర ప్రయోజనాలు కూడా పట్టించుకోకుండా ఆంధ్రుల ఆత్మగౌరవం స్థాయి నుంచి మన రాజకీయాలు కాళ్ళు మొక్కి సాగిలపడి సాష్టాంగ నమస్కారాలు చేసే స్థాయికి చేరుకున్నాం. దీనికి పర్యవసనమే మనకు లభించని ప్రత్యేక హోదా మరియు విభజన హామీలు. అందువల్ల సాధించుకొస్తామని మనం అందరం కూడా ఓటు వేసి గెలిపించిన నాయకులు ఈ ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అన్న ఒక ప్రచారం చేయడంలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. ఈ విధంగా మనం 3 పార్టీల మీద నమ్మకం పెట్టుకుంటే ఈ 3 పార్టీలు కూడా మన నమ్మకాన్ని వమ్ము చేశారు. ఈ పరిస్థితుల్లో మనం ఏం చేయాలన్న ఉద్దేశంతో గత 10 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి వారు చేస్తున్న కృషికి మొట్టమొదటిగా మనం అభినందనలు తెలియజేయాలి. ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారాలని మనం అందరం కూడా కోరుకుంటున్నాం. కానీ ఈ 3 పార్టీలు ఇది ప్రజా ఉద్యమం కాకూడదు అని వాళ్ళ అంచనాల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో వాళ్ళు ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం వాళ్ళు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదు అని వారు ప్రకటించారని చెప్పి కల్లబల్లి మాటలు మనకు చెబుతున్నారు. 14వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా వాళ్ళ రికమెండేషన్లో ఈ విషయం చెప్పలేదు. ఆ విషయాన్ని 15వ ఆర్థిక సంఘం కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఎన్కే సింగ్ గారు ఈ పుస్తకంలో ఆయన రాశారు. రాసింది ఎవరో ఆషామాషి ఈ వ్యక్తి కాదు. 15వ ఫైనాన్స్ కమిషన్ అధ్యక్షులు చైర్మన్ శ్రీ ఎన్కే సింగ్ గారు రాశారు 228వ పేజీలో. ఆయన ఏమన్నారంటే 14వ ఆర్థిక సంఘం ఎప్పుడూ కూడా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు ఎప్పుడూ చెప్పలేదు. ఇప్పటికీ కేంద్రం కావాలనుకుంటే ఏదైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వచ్చు అని ఆయన రాశారు. కానీ మన రాజకీయ పక్షాలు ఏం చెబుతున్నాయంటే బీజేపీ వాళ్ళు ఏదైతే చెప్పారో దానికి వంత పాడుతూ ఈ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అనే ప్రచారం చేయడానికి వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తారు. కూడా వారందరూ చెప్పేది ఒకటే, దయచేసి యువతరం గుర్తుంచుకోండి. మళ్ళీ కళ్ళబల్లి కబుర్లతో కొంతమంది వస్తూ ఉన్నారు. దయచేసి అలాంటి మాటలు నమ్మొద్దండి. ఢిల్లీలో నేను ఒకటే బాధతో చెప్తున్నాను, ఢిల్లీలో వెళ్ళి 4 రోజులు ఉన్న తర్వాత మేము వందలాది మంది ధర్నాలు చేశాం. అంతేకాకుండా గవర్నర్ గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రం 6 గంటలకి. ప్రజలందరూ ఆలకించాలి. అపాయింట్మెంట్ ఇస్తే అక్కడ అందులో పెద్దలు ఉన్నారు, అందరూ అనేక మంది ఉన్నారు. చలి చాలా భయంకరంగా ఉంది. 8 డిగ్రీలు 9 డిగ్రీలో చూస్తున్నారు మీరు. వెళితే మమ్మల్ని అందరినీ ముఖ్యమైన నాయకులు సిపిఐ రాష్ట్ర నాయకులు కార్యదర్శి రామకృష్ణ గారు, సిపిఎం శ్రీనివాసరావు గారు కార్యదర్శి, అలాగే లక్ష్మీనారాయణ గారు మమ్మల్ని లోపల పిలిచి దాదాపు 2-3 గంటలు అయిపోయిన తర్వాత ఇప్పుడు వద్దు రేపు పొద్దున పిలుస్తాం అపాయింట్మెంట్ అని చెప్పారు. మేము రాష్ట్ర సమస్య గురించి వచ్చాము ఇక్కడికి అని చెప్పి అక్కడే బైఠాయించడం జరిగింది. అర్ధరాత్రి సరే ఇక్కడే కలుస్తామని చెప్పి బైఠాయిస్తే మరి ఎందుకని కేంద్రం నుంచి ఏ ఆదేశాలు వచ్చాయో తెలియదు. అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి బయట అక్కడ 30-40 మంది చలిగాళ్ళు మన విశాఖ స్టీల్ ప్లాంట్ విద్యార్థులు, యువజన సంఘాలు, పెద్దలు, ప్రొఫెసర్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు చలిగాల్లో బయట. ఆఖరికి లేట్ నైట్ అయిన తర్వాత గవర్నర్ గారు పిలిచి సారీ అని చెప్పారు. సరే బయట ఉన్నారు, లుంగిలు ఉన్నారు కాబట్టి అయినా అపాయింట్మెంట్ ఇచ్చారు, ధన్యవాదాలు చెప్తున్నారు. కానీ వారి దురదృష్టం ఏంటంటే
వారికి సరిగ్గా అసలు హోదా దేనికి, హోదాలో చనిపోయారు, ఆత్మత్యాగం చేశారన్న విషయాలు కూడా తెలియదని అర్థమైంది. అలాగే విశాఖ ఉక్కు కోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి మొత్తం యావత్తే ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విషయం కూడా వారికి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కొత్తగా వచ్చి ఉండొచ్చు, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా సావధానంగా నేను చేయగలిగింది కేంద్ర ప్రభుత్వానికి ఇంత యాంగ్విష్ ఉందని చెప్తానన్నారు. వారికి ధన్యవాదాలు చెప్తాను రాష్ట్ర గవర్నర్ గారికి. అలాగే కేంద్రంలో అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం 8వ తారీఖున జంతర్ మంతర్లో వందలాది మంది ధర్నా చేస్తే ఆంధ్రప్రదేశ్ మీడియాలో ఇంత ముక్క రాలేదండి. చలి గాలులు, ఆ రోజు గాలులు కూడా ఉన్నాయి. కూర్చుంటే కనీసం నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రాంత అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న వారికి దయచేసి అది ఇవ్వాల్సిందిగా నేను విన్నవిస్తున్నాను. సరే, కమింగ్ బ్యాక్ టు హోదా విభజన హామీల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ అందరూ మేము ఆమోదించుకుని మాట్లాడుకున్న తర్వాతే 7, 8, 9 తారీఖుల్లో ఉద్యమాలన్నీ పెట్టిన తర్వాత అకస్మాత్తుగా కొత్తగా వచ్చిన గౌరవ అధ్యక్షురాలు ప్రీపోన్ చేసుకున్నారు. వాళ్ళ విషయం అక్కడ ఆస్తి తగాదాలు కాదండి, అది ఉంటే వ్యక్తిగత తగాదాలు ఇంట్లో చేసుకోవచ్చు. రాహుల్ గాంధీ గారు ఆ రోజు ఇచ్చిన మాట మేము చూసాం. ఆయన ఢిల్లీలో మా ఇద్దరం సభలో పాల్గొన్నాం. భారత్ జోడో యాత్రకు వెళ్ళాను. ఆయన కళ్ళలో నిజాయితీ కనబడింది. వాళ్ళ తల్లి గారి ఆధ్వర్యంలో విభజన జరిగినప్పుడు విభజన జరిగిపోయింది, కానీ ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది అనేది ఆయన కళ్ళల్లో నాకు కనబడింది. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు అన్యాయం చేసింది. ఏ చర్చకన్నా నేను సిద్ధమే, ఏ బిల్లులో ఏముందో వాళ్ళన్నీ చెప్పండి, కానీ వాళ్ళు న్యాయం చేయాలని కనబడింది కాబట్టి ఆయన విశ్వసిస్తున్నామని భావించాను. ఉమ్మడి పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది. ఇది ఎన్నికల కోసం ఎత్తుకుని ఎన్నికల తర్వాత పడేసి వ్యక్తిగత వివాదాలకు వెళ్ళే సమస్య కాదు. ఇది భావితరాల సమస్య. ఇది భావితరాల సమస్య. ఒక తరం ఇప్పుడుగా పోయిందండి, 10 సంవత్సరాలు అయింది.